అబ్బాయిలు కూడా యాంకరింగ్ ఇరగదీయగలరని నిరూపించి తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ గా దూసుకెళ్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో పాటు సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రదీప్ ను చూసి పలువురు కుర్రాళ్ళు యాంకరింగ్ వైపు వస్తూ సత్తా చాటుతున్నారు. కొద్ది రోజుల క్రితం యాంకర్ సుమ కనకాలతో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదీప్ పాల్గొన్నారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూల సందర్భంగా ఒక్కో యాక్టర్ గురించి సుమ అడగ్గా ప్రదీప్ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సమంత గురించి మాట్లాడుతూ ప్రదీప్ ఎమోషనల్ అయ్యారు. అత్తారింటి దారేది సినిమాలో సమంత గారి ఫ్యామిలీ మెంబర్ గా క్యారెక్టర్ చేయమని త్రివిక్రమ్ గారు పిలిచారు. షూటింగ్ రోజున ఫస్ట్ డే షాట్ లో నా ఎదురుగా కళ్యాణ్ గారు, నా పక్కన సమంత గారు. అసలు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు. నాన్న వచ్చావా అని త్రివిక్రమ్ గారు అడిగారు. నేను మాట్లాడడం త్రివిక్రమ్ గారికి బాగా ఇష్టం. ఎలా మాట్లాడతావు, అలా లోడా మాట్లాడతావు కదా, ఒకసారి మాట్లాడని త్రివిక్రమ్ గారు అడిగారు. జూలై షూటింగ్ పూర్తయిన తర్వాత అన్న నెక్స్ట్ సినిమాలో మీరు ఉన్నారని త్రివిక్రమ్ గారు చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఉన్నానంటే ఇక చాలా అనుకున్నా. అత్తారింటి దారేది షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ 7 గంటలకల్లా వచ్చేయండి అని చెప్పారు. నేను ఏ డ్రెస్ లో ఉన్నానో అలాగే షూటింగ్ కి వెళ్ళా. ఆ అబ్బాయికి ఒక హెడ్ ఫోన్ ఇవ్వమని త్రివిక్రమ్ గారు చెప్పారు. మీరు దానిని ఫోన్ కి కనెక్ట్ చేయవద్దు, వీళ్ళిద్దరు మాట్లాడుకునేది వింటూ ఉండండి అని సీన్ చెప్పారు. నా ముందు పవన్ కళ్యాణ్ గారిని, నా పక్కన సమంత గారిని పెడితే చూడకుండా ఎలా ఉంటాను? కెమెరా నా ఎదురుగా ఉంది. కళ్యాణ్ గారిని చూస్తుంటే వణికిపోయా, కానీ తల పైకి ఎత్తకూడదు. త్రివిక్రమ్ గారు కట్ చెప్పాక సార్ పరిచయం చేస్తారు, నువ్వు కంగారు పడవద్దని సమంత గారు చెప్పారు. కట్ చెప్పగానే త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు. నన్ను చూడగానే టీవీలో చేస్తావు కదా అని కళ్యాణ్ గారు అడిగారు. ఇక చాలు, కళ్యాణ్ గారి మనసులో స్థానం సంపాదించేశా. అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ గారితో నేనెప్పుడు త్రివిక్రమ్ గారు ఫోటో తీశారు. పవన్ కళ్యాణ్ గారు నా భుజాలు నొక్కుతుంటే ఆయన ఫోన్ తీసి ఫోటో తీశారు. సమంత గారితో నాది ఎమోషనల్ బాండింగ్. నేను సొంతంగా పోడ్కాస్ట్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ ఎపిసోడ్ సమంత గారు రావాలి, ఆవిడ రాలేక సెకండ్ ఎపిసోడ్ కి వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ కాజల్ గారు వచ్చారు. ఆ ప్రోమో సమంత గారు చూసి చాలా బాగుంది ప్రదీప్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వెంటనే వస్తాను, రేపు షూటింగ్ చేద్దామన్నారు. సమంత గారు నా షోకి వచ్చినప్పుడు కూడా షో మొత్తం కూర్చొనే ఉన్నారు, మంచినీళ్లు కూడా తాగలేదు. ఇది నీ ప్రొడక్షన్ అని నాకు తెలుసు ప్రదీప్, ఫుడ్ వద్దు, స్టాఫ్ వద్దు, మేకప్ వద్దు, నేను రెడీ అయి వస్తాను, సోఫాలో కూర్చుంటాను, ఎంతసేపు షూట్ చేస్తావో చేసుకోమని చెప్పారు. 2 ఎపిసోడ్స్ వస్తే అలాగే కట్ చేసుకొని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్ఎఫ్సి సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ లో పాల్గొని నేరుగా నా షోకి వచ్చి 4.5 గంటల పాటు కూర్చున్నారు. ఇది నా జీవితానికి, నా షోకి టర్నింగ్ పాయింట్. నీ షోకి వచ్చిన కారణంగా నా జీవిత చరిత్ర మొత్తం జనాలందరికీ తెలిసి అందరూ మాట్లాడుకుంటున్నారు అని సమంత నాతో 1 సంవత్సరం పాటు చెప్పారు. ఆ మాటలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ప్రదీప్ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో ట్రెండ్ అవుతుండగా సమంత మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.